మంత్రి హరీష్ రావు కక్ష పెంచుకున్నట్టుగా చక్రధర్ గౌడ ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు అగ్గిపెట్టెల పరిశ్రమను ప్రారంభిస్తే అనుమతి లేదని జైలుకు పంపారని, బయటకు వచ్చాక గుర్తు తెలియని వ్యక్తి నుంచి చంపుతామంటూ ఎస్ఎంఎస్లు వచ్చాయన్నారు. ఇంకా ఎందుకంటే సింబాలిక్గా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా అగ్గిపెట్ట పెడతానేందనంటే అక్కడ కేసీఆర్ మన హరీష్ రావును ఇండైరెక్ట్గా విమర్శ చేయడం కోసం అగ్గిపెట్టే అని చెప్పి ఆ విధంగా విమర్శ చేస్తే చాలామంది ఫోన్లు చేసి మెసేజ్ చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసినట్టు. ఆ సందర్భంలో ఒకానొక సందర్భంలో చక్రధర్ గౌడ్ పైన, ఎందుకంటే సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, ఆయన పైన లైంగిక ఆరోపణ కేసు కూడా హైదరాబాద్లో పెట్టించడం జరిగింది. సొంత స్నేహితుడి భార్యనే లైంగిక వేదనకు గురి చేసినని ఎలక్షన్ల ముందు ఈ విధంగా ఆయన పైన కొన్ని కుట్రలు కూడా చేసినట్టు తెలుస్తుంది. గతేడాది మార్చిలో ఈటల రాజేందర్ సమక్షంలో భాజపాలో చేరనని, సిద్దిపేటలో వడగండ్ల బాధిత రైతులకు సహాయం అందించాక సీసీఎస్లో 2 కేసులు పెట్టారని ఆయన వాపోయారు. పంజగుట్టలోని తన కార్యాలయంలో పోలీసులు సోదాలు చేసి తనను అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు ఎదుట హాజరుపరిచారన్నారు. హరీష్ రావు ఆగ్రహంగా ఉన్నారు. బారాసలో చేరాలని, లేదంటే తనను చంపేస్తామని రాధాకిషన్ రావు హెచ్చరించారన్నారు. తర్వాత అరెస్టు చేసి తన ఫోన్లు తీసుకున్నట్టుగా చక్రధర్ గౌడ్ వెల్లడించారు. బెయిల్పై బయటకు వచ్చాక తన ఫోన్ ట్యాపింగ్కు గురవుతున్నట్టుగా యాపిల్ సంస్థ నుంచి మెయిల్ అందిందన్నారు. సిద్దిపేట నుంచి భాజపా టికెట్ రాకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేశానన్నారు. ఎన్నికల సమయంలో హరీష్ రావు తన ఫోన్తో పాటు కుటుంబ సభ్యులకు చెందిన 20 ఫోన్లను ప్రణీత్ రావు సహాయంతో ట్యాప్ చేశారని ఆరోపించారు. తాను అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేయగా కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. సో ఎవరైనా పోలీసులు మరి కేసు నమోదు నడుపుతారో ఏమవుతుందంటే బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తే ఆ విధంగా రిట్ పిటిషన్ వేసిండు. హరీష్ రావు వద్ద పిఏగా పనిచేసి హరీష్ రావు వద్ద పిఏగా పనిచేసే వ్యక్తి హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ విధంగా ఏదైతే చక్రధర్ గౌడ్ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ స్థాపించిన వ్యవస్థాపకులు, అదేవిధంగా బీఎస్పీ పార్టీ నుంచి కంటెస్టెడ్ క్యాండిడేట్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వాస్తవానికి చక్రధర్ గౌడ్ పైన ముప్పటి దాడి చేసినట్టుగా చెప్పచ్చు ఎన్నికల టైంలో. ఎందుకనంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన పైన ట్రోల్స్ చేయడం కానీ, ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. చాలా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసిన, ఎక్కడ ఫార్మర్స్ చనిపోయినా కూడా 1 నుంచి 2 లక్షల వరకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా కుటుంబాలను ఆదుకున్నాడు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో మహిళలను కూడా తన వైపు తిప్పుకునేటట్టుగా మహిళల కోసం చాలా కార్యక్రమాలు చేసిండు. సో అట్లాంటి వ్యక్తి పైన కొంత బురద జల్లే ప్రయత్నాలే అప్పుడున్న చేసినట్టుగా వాస్తవాలను మాట్లాడుకుంటే కొంత బురద జల్లే ప్రయత్నాలు చేసిండ్రు, ఇబ్బంది పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్ పంపించిండ్రు, కేసులు కూడా పెట్టిండ్రు. సో ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను అంటున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటివి ఎన్ని కేసులు పెట్టినా తాను ప్రశ్నించడం ఆపే ప్రసక్తి లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మంగళవారం పలు విమర్శలు చేశారు. మీరు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, మీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన మీపై ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నాపై అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నారు. మీకు చేతనైంది ఇదొక్కటే. మీరు నాపై 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపబోను. ప్రజాకోర్టులో మీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను అని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా హరీష్ రావు మంచి దమ్మున నాయకుడే, కానీ ఇక్కడ ఆరోపించిన చక్రధర్ గౌడ్ పైన మాత్రం కొంత ఇబ్బందులకు గురి చేసిండు.